నేను జ్యోతిషంలో పిహెచ్డి చేశాను. భూకంపాల మీద చేశాను. ఈరోజు మన విషయం వచ్చేసి పంచాంగ శ్రవణం. అసలు మొట్టమొదటిగా అందరూ తెలిసిన విషయము, కానీ నేను చెప్పటం నా ధర్మం కాబట్టి చెప్తున్నాను. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మనం త్రిదేశ శ్రీకరం ప్రోక్తం వారం ఆయుష్యవర్ధనం నక్షత్రం హరతే పాపం యోగో రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. అంటే ఏంటి? తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను హారిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధిని చేస్తుంది, మనం చేపట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది అని అర్థం. అందుకనే మనం పంచాంగ శ్రవణం చేయాలి అని పెద్దలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. పరాభవం అనగానే అందరికీ ఒక రకమైన గగుర్పాటు, భయం అనేక రకాలుగా కనపడతాయి. మన తెలుగు సంవత్సరాల క్యాలెండర్ ప్రకారం ప్రభవ నుంచి అక్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. కాలచక్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం అనేది 40వ సంవత్సరంగా గుర్తింపు పొందింది. అయితే నేను ఇందాకే చెప్పినట్టు ఈ పేరు వినగానే అందరిలో భయం కలుగుతుందని చెప్పాను. ఎందుకంటే ఈ పరాభవం అనే మాటకి అర్థం ఓటమి, అపజయం, అవమానం అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా కూడా పాలకులకు ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతుంది. పాలకుల్లో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దాని మూలంగా ఓటములు ఎదుర్కొంటారు. ధన నష్టం, నైతిక పతనాలు మొదలగునవి ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ 60 సంవత్సరాల పేర్లలో కొన్ని పేర్లు అర్థాలు ప్రతికూలను మాత్రమే సూచిస్తాయి అని అనుకోవటం చాలా పొరపాటు. అయితే ఉదాహరణకు మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి: ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ప్రకృతిలో కూడా ఉంటాయి, సమాజంలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఇవి మన జీవితంలో కూడా దాదాపు ఈ 60 సంవత్సరాలు ఎలా ఉన్నాయో 60 సంవత్సరాల కాల మార్పులతో పాటు మన జీవితం కూడా పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం పరాభవ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటి? సమాజాన్ని ముందుగా హెచ్చరిస్తోంది ఇది అని చెప్పుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉండండి, మీరు ఇది అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం ఆచితూచి నడుచుకోవటం ముఖ్య ఉద్దేశం అని చెప్తోంది ఇక్కడ. దీంట్లో ఈ సంవత్సరాన్ని పరిమాణం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా మనం ఈ సంవత్సరాన్ని పరిగణించుకోవచ్చు. ఇంతకీ మనం హెచ్చరిక అన్నాను ఇందాక. ఈ సంవత్సరం మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటి? అహంకారం ఉన్న వాళ్ళకి ఓటమి తప్పదుగాక తప్పదు. అదేవిధంగా వినయ విధేయతలతో ఉండే వాళ్ళకి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వాళ్ళు అని చెప్పడం ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రథమ ఫలితం, ప్రథమ లక్షణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో మొట్టమొదటిగా మేషరాశిని గురువు గారు చెప్తారు. ఇప్పుడు వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉన్నారు అంటే, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11 అయితే వ్యయం 5, అంటే 6 రూపాయలు మిగులుతాయండి మొత్తానికి. అలాగే రాజపూజ్యం 2, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉండేసరికి కొంచెం అవమానించే వాళ్ళు ఎక్కువ, గుప్త శత్రువులు ఎక్కువైపోతారు వీళ్ళకి. తర్వాత వీళ్ళకి గ్రహ సంచారం ఎలా ఉంది అంటే, రవి 15/5/2026 నుండి 15/6/2026 దాకా కూడా అష్టమంలో ఉంటాడు. 18/9/2026 నుండి
11/2026 దాకా కూడా ద్వాదశంలోను, తదుపరి జన్మంలోను సంచరిస్తాడు. తర్వాత 15/1/2027 నుండి 15/2/2027 దాకా కూడా అర్ధాష్టమంలో ఉంటాడు. తర్వాత కుజుడు వచ్చేసి 26/2026 నుండి 1/8/2026 దాకా కూడా అష్టమంలో ఉంటాడు. గురు సంచారం వచ్చేసి సంవత్సరం అంతా కూడా వీళ్ళకి శుభుడే. శని కూడా సంవత్సరం అంతా శుభుడే. రాహువు 3/12/2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు అర్ధాష్టమంలో ఉంటాడు. కేతువు సంవత్సరం అంతా కూడా వీళ్ళకి శుభంగానే ఉంటాడు. అయితే ఈ రాశి వాళ్ళకి గురువు వల్ల దైవబలం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి దైవబలం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వీళ్ళ ఆశయాలు ఏవైతే చేయాలని అనుకున్నారో ఆ ఆశయాలు మనసులో ఉండే కోరికలు, మనోవాంఛలు ఇవన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పచ్చు. ఎందుకని గురుబలం ఉంది కాబట్టి. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళు పూర్తి చేయగలుగుతారు. వీళ్ళకేమన్నా ఎవరైనా రావాల్సిన బాకీలు ఉంటే అవన్నీ వసూలు అవుతాయి, అన్నీ పూర్తిగా వచ్చేస్తాయి వీళ్ళకి. వీళ్ళు మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు అని చెప్పచ్చు. ఆదాయానికి మాత్రం లోటు ఉండదు. మానసిక స్థైర్యం ఉంటుంది, సూక్ష్మ బుద్ధి కూడా ఉంటుంది వీళ్ళకి వస్తుంది. తర్వాత 4వ ఇంట రాహు ఉంటాడు. ఆయన వీళ్ళని బాగా తీర్థయాత్రలు చేయిస్తాడు. ఎంత మేము చేయలేము అనుకున్నా కానీ రాహువు బలవంతంగా అయినా సరే వీళ్ళని తీర్థయాత్రలు, మంచి పుణ్యఫలాలు ఇస్తాడు. తర్వాత అధికారుల యొక్క ప్రాబల్యం, వాళ్ళ సపోర్ట్ కూడా వీళ్ళకి బాగా ఉంటుంది. దాని మూలంగా కూడా వీళ్ళు దూర ప్రయాణాలు కూడా ఉంటాయి వీళ్ళకి. ఇంకా తీర్థయాత్రలు చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా పుణ్యనది స్నానాలు కూడా ఉంటాయి వీళ్ళకి. భూమి కానీ తర్వాత గృహంలో కానీ ఏమన్నా పేచీలు ఉంటే, పేచీలు ఎవరైనా దాదులతో కానీ ఏదైనా పేచీలు ఉంటే అవి కూడా పోతాయి. గృహంలో ఉండే పేచీలు కూడా తగ్గిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం దూర ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ బాగానే ఉన్నాయి, మనకేంట్లే అని పేపర్గా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వీళ్ళు ఉద్యోగంలో సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నీ బాగున్నప్పటికీ కూడా మనం చేయాల్సిన నిధులు మనం మనస్ఫూర్తిగా చక్కగా చేయగలగాలి. రాజకీయ నాయకులకి గురువు మూలంగా ప్రజా విశ్వాసం పొందుతారు. ఏదో ఒక పదవి, రాజకీయ నాయకులు ఏదో ఒక పదవి పొందుతారు ఈ రాశి వాళ్ళు. విద్యార్థులకు కూడా అనుకూల కాలం అనే చెప్పచ్చు. అయితే ఈ రాశి వాళ్ళకి చేయాల్సిన పరిహారాలు ఏమన్నా ఉన్నాయా అంటే వీళ్ళు కూడా మంగళవారం, శనివారం నియమాలు పాటించాలి. రుద్రాభిషేకం అందరికీ కూడా మంచిది, వీళ్ళు చేయాలి. రాహువుకి జప హోమ దానాదులు చేస్తే చాలా మంచిది అని చెప్పచ్చు.